మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ? బానే ఉంది నాన్న. వెళ్దాం పద. ఉమ్. రా మమ్మీ. ఉమ్. ఏంటి నాన్న? ఏం లేదు మమ్మీ, సడన్ గా ఏదో తెలియని ఫీలింగ్. మమ్మీ ఇది శ్యామాది కదా? అవును నాన్న. శ్యామ లాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఆగండి. శ్యామ 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 ఏమైంది? మమ్మీ శ్యామ శ్యామ మమ్మీ. అవును నాన్న. శ్యామ 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 ఏమైంది? శ్యామ కళ్ళు తెరు. శ్యామ శ్యామ అమ్మా శ్యామ. ఈ అమ్మాయి మా కోడలు శ్యామ. శ్యామ శ్యామ. మీ కోడలా? అవునండి, నా భార్య. అమ్మా శ్యామ. శ్యామ డాక్టర్, షీఈ్ మై వైఫ్. తనకి ఎలా ఉంది డాక్టర్? అవుట్ ఆఫ్ డేంజరే కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఎటువంటి ప్రమాదం లేదు కదా? అంటే మా ప్రయత్నం మేము చేశాం.
ఆపరేషన్ సక్సెస్. తన స్పృహలోకి వస్తే కానీ కండిషన్ చెప్పలేం. నాకు తెలిసి తన స్పృహలోకి రావటానికి ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు. ఈ 2-3 గంటలు గడిస్తే గానీ మేమేం చెప్పలేం. సిస్టర్, పేషెంట్ని ఐసీయూలోకి తీసుకురండి. అలాగే డాక్టర్. శ్యామ 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 నన్ను అఖిల్ మమ్మీ ఊరుకో మమ్మీ, శ్యామకేం కాదు. ఊరుకోండి వసంత గారు. డాక్టర్ గారు చెప్పారు కదా 2-3 హార్స్లో స్పృహలోకి వస్తుందని. బాధపడకండి, మీ కోడలికి ఏమీ కాదు. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు. మీది మీ కోడలిది ఒకే బ్లడ్ గ్రూప్ అవడం నిజంగా మీ అదృష్టం. లేకపోతే రేరుగా దొరికే ఆ బ్లడ్ సమయానికి దొరక్కపోతే, ఆపరేషన్ జరగకపోతే మీ కోడలు మీకు దక్కేది కాదు. ఆ రకంగా మీరు చాలా అదృష్టవంతులే కదా. చూసారా ఆ భగవంతుడు లీలా? మీ కోడలని తెలియకుండానే సాటి మనిషికి సాయం చేయాలన్న మంచి మనసుతో మీరు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు. మీ మంచితనమే మీ కోడలికి శ్రీరామ రక్ష అవుతుంది. కాసేపట్లో మీ కోడలు స్పృహలోకి వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నాన్న అఖిల్, ఈ యాక్సిడెంట్ జరిగి శ్యామ రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఈ అమ్మాయేనంట హాస్పిటల్కి తీసుకొచ్చింది. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. అదేంటండి అలా అంటారు? సాటి మనిషిగా నేను చేయాల్సింది చేశాను, అంతే. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా, వస్తున్నానమ్మా. ఓకే బాయ్. సారీ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మా పాప ఖుషి నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. చిన్నపిల్ల కదా, నేను వెళ్లే వరకు నిద్రపోదు. ఇప్పటికే పొద్దుపోయింది. ఇక నేను బయలుదేరుతాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. వస్తానండి. ఓకే. ఎరా శ్యామ కనిపించిందా? లేదు డాడీ. నా మనసెందుకు కీడు శంకిస్తోందిరా. డాడీ, ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అదే కరెక్ట్ అనిపిస్తుంది డాడీ. లేట్ చేయడం మంచిది కాదు. ఓకే, పదండి పోలీస్ స్టేషన్కి. ఒరే డాడీ, అఖిల్ ఫోన్ చేస్తున్నాడు రా. థ్యాంక్ గాడ్, డాడీ నెంబర్ కలిసిందే. ఒరే, శ్యామ కనపడలేదన్న విషయం ఇంకా అఖిల్ దగ్గర దాచడం మంచిది కాదురా. చెప్పేదా? కరెక్టే డాడీ, చెప్పేయండి. హలో నాన్న. హలో డాడీ. శ్యామ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేశాను డాడీ. శ్యామకి
యాక్సిడెంట్ అయింది. శ్యామకి యాక్సిడెంటా? అవును డాడీ. బ్లడ్ డోనర్ కోసం ఫోన్ చేశారు. నాది కూడా ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూపే కదా వైదేహి. బ్లడ్ నేను ఇస్తాను. మమ్మీ, ఇది శ్యామ కదా? అవునా? శ్యామ లాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? శ్యామ ఏమైంది? అది జరిగింది. నువ్వేం టెన్షన్ పడక నాన్న, శ్యామకేం కాదు. నువ్వు హాస్పిటల్లో ఉండి శ్యామని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను నాన్న. అలాగే డాడీ. ఒరే పదండ్రా. ఊరుకోండి అత్తయ్య. కన్నయ్య కదా, కంగారు ఎందుకు? కన్నయ్య మీరు సమయానికి వచ్చేలా చేస్తాడు, నన్ను కాపాడేలా చేస్తాడు. శ్యామ, నీకేమి కాదు. నీ కన్నయ్య నీకు తోడుగా ఉంటాడు. సార్, హ? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. డాక్టర్ చెకప్కి వస్తున్నారు. బయలుదేరండి సార్, ప్లీజ్. ఓకే సిస్టర్. శ్యామకేం కాదురా, టెన్షన్ పడకు. అవునరా, తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. చూస్తూ ఉండు. కన్నయ్య, శ్యామకేం కాకూడదు. నువ్వంటే శ్యామకి ప్రాణం. ఇప్పుడు శ్యామకి ప్రాణం మీదకొచ్చింది. నువ్వే కాపాడాలి. శ్యామని నువ్వే కాపాడాలి కన్నయ్య. అది నీ బాధ్యత. శ్యామ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. డాక్టర్, జస్ట్ వెయిట్. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ,
ఏంటి ఐశ్వర్య? నాకొక చిన్న డౌట్గా ఉంది. ఏంటి? శ్యామకి యాక్సిడెంట్ అవ్వటానికి ముందు ఏదో జరిగింది అనిపిస్తుంది. ఏం జరిగింది అనిపిస్తోంది? అదే అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో జరిగింది. వంశవృక్ష పూజ జరిగినప్పటి నుంచి మావయ్య గారిలో ఏదో తేడా కనిపిస్తోంది. ఎందుకో శ్యామ విషయంలో మావయ్య గారు కొంచెం కోపంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. శ్యామ కూడా మావయ్య గారిని చూసి భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. శ్యామ విషయంలో అంత కోపంగా ఉన్న మావయ్య గారు గుడికెళ్లిన శ్యామ రావటం లేట్ అయిందనేసరికి టెన్షన్ పడుతూ శ్యామ కోసం ఆయన వెళ్లారు. ఆయన గుడికెళ్లేసరికి శ్యామ అక్కడ లేదు అంటున్నారు. గుడికెళ్లిన శ్యామ గుడి దగ్గర లేకుండా ఎలా ఉంటుంది? అసలు నీ అనుమానం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్పాను కదా, మావయ్య గారు ఏ విషయంలోనో శ్యామ మీద కోపంగా ఉన్నారని. ఆ విషయం గురించి శ్యామకి మావయ్య గారికి మధ్య అక్కడ ఏదన్నా డిస్కషన్ జరిగుంటుందా అనిపిస్తుంది. ఆ డిస్కషన్ జరిగిన మూడ్లో దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా వస్తున్న శ్యామకి యాక్సిడెంట్ జరిగిందేమో అనిపిస్తుంది. కొంపతీసి వంశవృక్ష పూజ రోజు శ్యామ పాట పాడటం డాడీ చూసారా ఏంటి? ఆ నిజం తెలిసాకే శ్యామ మీద డాడీకి కోపం వచ్చుంటుందా? అలా అయితే పాట విషయం వెంటనే డాడీ ఇంట్లో అందరికీ చెప్పుండేవాళ్ళు కదా. ఏం జరుగుంటుంది? ఊరుకో వసంత, ఊరుకో. శ్యామకేం కాదు, ఊరుకో. నిజంగా శ్యామకి ఏం కాదు కదండి? శ్యామ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది కదా? తిరిగి వస్తుంది, నవ్వుతూ తిరిగి వస్తుంది. ఒక రకంగా నీ కోడల్ని నువ్వే కాపాడుకున్నావు వసంత. సమయానికి నువ్వు వచ్చి బ్లడ్ ఇచ్చుండకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. గతంలో శ్యామ విషయంలో నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఆ కన్నయ్యే నా చేత శ్యామకి బ్లడ్ ఇప్పించుంటాడండి. ఆ కన్నయ్య దయ వల్ల శ్యామ తొందరగా స్పృహలోకి వస్తే బావుండు. కంగారు పడకండి అత్తయ్య, తన స్పృహలోకి వస్తుంది. మీరు టెన్షన్ పడకండి. ఏడవకురా, ఆపరేషన్ అవుతుంది కదా, శ్యామకేం కాదు. బాధపడుకో. ఊరుకో వసంత, ఏం కాదు, శ్యామకేం కాదు, ఊరుకో.